సరే. అంత లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా మన ఈవులు ప్రభువుకు సమర్పిస్తాము. పాట సంఖ్య 'నే యేసుని వెలుగులో నడిచెదను'. 500 కూడిక అనంతరము అందరికీ ప్రేమ విందుంది కాబట్టి దయచేసి స్థానికులు అందరూ కూడా మరి భోంచేసి వెళ్ళాలని కాంతమ్మక్క, రాజన్న, బుజ్జక్క వారి కుటుంబ పక్షంగా మీకు తెలియజేస్తున్నాం. ఎవరు వెళ్ళొద్దు, అందరూ ఉండి భోంచేసి వెళ్ళాలని మనం చేస్తున్నాం. పాట సంఖ్య 500 పాత పుస్తకాల్లో 494. నే యేసుని వెలుగులో నడిచెదను. నే యేసుని వెలుగులో నడిచెదను, రాత్రింబవలయనతో నడిచెదను, వెలుగు నడిచెదను, వెంబడించెదను, యేసుడే నా రక్షకుడు. నడిచెదనే ప్రభు యేసునితో, నడిచెదనే ప్రభు హస్తముతో, నానిలో నుండగా జయగతును, యేసునే వెంబడింతును. నే యేసుని వెలుగులో నడిచెదను, గాఢంబగు చీకటిలో భయపడను, ఆత్మతో పాడుచు సాగిపోదును, యేసుడే నా ప్రియుడు. నడిచెదనే ప్రభు యేసునితో, నడిచెదనే ప్రభు హస్తముతో, కాంతిలో నుండగా జయగతును, యేసునే వెంబడింతును. నే యేసుని వెలుగులో నడిచెదను, వెలుగులో ప్రభు స్వరమునే వినుచుందును, సర్వమిచ్చెదను, చెంతను ఉండెదను, యేసుడే ప్రేమమయుడు. నడిచెదనే ప్రభు యేసునితో, నడిచెదనే ప్రభు హస్తముతో, కాంతిలో నుండగా జయగతును, యేసునే వెంబడింతును. నే యేసుని వెలుగులో నడిచెదను, దిన సహాయమునే పొందెదను, సుఖ దుఃఖమైన మరణ
అయితే కూర్చోండి. వార కార్యక్రమానికి జ్ఞాపకం చేస్తాం. ప్రవచితం అయితే ఈ వారంలో జరిగే కార్యక్రమాలు జ్ఞాపకం పెట్టుకోండి. ఈ దినం సాయంకాలం 4 గంటలకు యవనస్తుల కూడిక, తిరిగి రాత్రి 7 గంటలకు సువార్త కూడిక బేర్షెబా కడపలో కలిగి ఉంటాం. ప్రతి ఆదివారం కూడా మనకి ఏదో ఒక మీటింగులు పడడం, బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఈ వారం అమెరికా నుండి వచ్చాడు సహోదరుడు అని చెప్పి స్పెషల్ మీటింగ్ పెట్టినారు. అదంతా మనకు మేలు. రండి, ఆత్మీయంగా క్షేమాన్ని మేలు పొందొచ్చు. వ్యాన్ కొరకు వచ్చేవారు ముందుగానే తెలపాలని మనం చేస్తున్నాం. తిరిగి సోమవారము ఉదయం 6 గంటలకు గొలుసు ప్రార్థన, మధ్యాహ్నం వరకు. మంగళవారం సాయంకాలం 7 గంటలకు సంఘ ప్రార్థన. బుధవారం సాయంకాలము గ్రామాల పరిచర్య, శేషయ్యగారిపల్లి, చెన్నముక్కపల్లి. బేస్తవారం సాయంకాలం 7 గంటలకు బైబిల్ పట్టణము. శుక్రవారము జ్ఞాపకం పెట్టుకోండి, ఆగస్టు 15 సెలవు దినం కాబట్టి బేర్షెబా కడపలో యవనస్తులకు రిట్రీట్ ఏర్పాటు చేయండి. యూత్ రిట్రీట్, ముసలోళ్ళకి కాదు, యవనస్తుల కొరకు యూత్ రిట్రీట్ ఏర్పాటు చేయబడింది. కాబట్టి యవన బిడ్డలందరూ కూడా ఈ యూత్ రిట్రీట్లో ఉదయకాలం సాయంకాలం వరకు ఉంటుంది. మళ్ళీ సాయంకాలము ప్రత్యేకమైన కూడిక ఉంటుంది 7 గంటలకు. దానికి అందరు రావచ్చు, జ్ఞాపకం పెట్టుకోండి. శుక్రవారము అదే సమయంలో శుక్రవారము మరి సిస్టర్స్ రిట్రీట్ చెట్టివారిపల్లి, మన దగ్గర నుండి దైవ సేవకు పంపబడిన సోదరుడు తిమోతి మనకందరికీ ఆహ్వానం ఇస్తున్నాడు. సిస్టర్స్కు ఆ యొక్క సిస్టర్స్ రిట్రీట్ కొరకు మరి తిమోతి మనలందరినీ ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి వచ్చేటువంటి సహోదరులు, వ్యాన్ కూడా వెళ్తుంది, సహోదరులు ముందుగా తెలిపి వ్యాన్లో అందరూ కూడా సిస్టర్స్ వెళ్ళాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. తర్వాత శనివారము ఉదయం 10 గంటలకు ప్రత్యేకమైన కూడిక బేర్షెబాలో, సాయంకాలం 7 గంటలకు ప్రత్యేకమైన కూడిక బేర్షెబాలో ఉంటుంది. జ్ఞాపకం పెట్టుకోనండి. ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధన ఉంటుంది. మరి వంట పరిచర్య సోదరి విజయమ్మక్క, సోదరి సుజనక్క, సోదరి మార్గరేట్ అక్క, సోదరి రత్నక్క, జ్ఞాపకం పెట్టుకోండి. ప్రేమ విందు మరి మన కొరకు సోదరు కాంతమ్మక్క కుటుంబం అనగా రాజన్న, బుజ్జక్క వారు మన కొరకు ఏర్పాటు. దేవుడు వారి పక్షంగా చేసిన మేలు బట్టి, కుమార్తె పక్షంగా, పిల్లల పక్షంగా దేవుడు నేను మేలు చేశాడు కనుక సంఘం అందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేసినారు. సోదరి బుజ్జక్క ప్రభువుని ఆరాధించిన తర్వాత కుడికి ముగిస్తా. నవా ఎక్కడున్నావా? దా, ఎక్కడున్నావు? బుజ్జక్కకి ఎన్నిక యోగ్యత లేని నా కుటుంబాన్ని బట్టి కూడా దర్శించి నాయన నా కుటుంబంలో చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి వందనాలు. మరి అంతేకాక తండ్రి నా యొక్క ఆడబిడ్డ వివాహంలో కూడా నువ్వు కృప చూపి మరి సహాయపడుతూ వచ్చినందుకు వందనాలు. మరి నాయన వివాహంలో కూడా తండ్రి ఎంతో భయవిధులలో ఉండి నిరాశలో ఉన్నప్పుడు మరి నాయన చక్కటి వివాహాన్ని కుదిరించి మరి నిన్ను నమ్ముకున్న బిడ్డను మాకు కూడా మరి నాయన నీ నామంలో రక్షింపబడిన అన్నను కూడా మాకు ఇచ్చినందుకు వందనాలు. మరి నాయన రాని వాటి అన్నను బట్టి నీకు వందనాలు. అంతేకాక నా కుటుంబంలో కూడా తండ్రి నా బిడ్డల విషయంలో మరి ఎన్నో బలహీనతలు నాయన, ఎన్నో అనారోగ్య విషయంలో కూడా నువ్వు స్వస్థపరుస్తూ వచ్చావు. మరి నా యొక్క ఆత్మీయ జీవితంలో ఎన్నో మారునైనా పడదుడుకుల్లో మరి నేను అన్నిట్లో నువ్వు సహాయం చేస్తూ బలపరుస్తూ వచ్చిన దేవుడవు. మాకు ఆర్థికంగా నువ్వు సహాయం చేస్తూ వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి నా కుటుంబంలో నాయనపై గొప్ప కార్యములు నువ్వు చేస్తూ వచ్చిన గొప్ప దేవుడవు. మరి నన్ను కూడా రక్షించుకున్నావు. నా కుటుంబంలో, నా భర్తలో, నా బిడ్డలో కూడా నైనా రక్షణ కార్యం దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. మరి నేను ప్రేమ విందు కలిగి ఉండడానికి కూడా నువ్వు చూపిన మహాకృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి నాయన టార్ తెచ్చుకోవడానికి కూడా నువ్వు కృప చూపావు. మరి ఎట్టి యోగ్యత అర్హత లేని మా పట్ల తండ్రి ఇన్ని గొప్ప కార్యాలు, ఇన్ని మేలులు ఉపకారాలు చేసినందుకై నీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి నేను ఇంతవరకు నేను మరి కాపాడిన దేవైకి ముందు కూడా నీ నామంలో నడిపించమని నేను స్తుతిస్తూ మా పట్ల చేసిన ప్రతి ఉపకారాలను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ
నా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఎంత రుణం చెల్లించినా కానీ ప్రభు రుణం తీరక అట్లుండవలసిందే నేను ఒప్పుకుంటూ నా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ఆరాధించి సమర్పించుకుంటున్నాను తండ్రి ఆమేన్. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభా, నీ పాదాలకు వందనాలు. కుడికలు ఎంతవరకు తోడుగా ఉన్నారు, ఉదయకాలం ఇంతవరకు తోడే నడిపించినారు. పాటల్లోనూ ఆరాధనలోనూ బలలోనూ సమస్త విషయాల్లో వర్తమానాల్లో ప్రభా మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు. చేరి వచ్చిన పని స్తోత్రాలు. రాగలిగిన నీ ప్రజలందరినీ బట్టి నీకు స్తోత్రం. నీ ప్రజలు నీటికి తీసుకొచ్చిన వారి ఈవులను కూడా దీవించండి ప్రభా. మందిరం యొక్క క్షేమాభివృద్ధి కొరకు జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. ప్రేమల తండ్రి, ఈ వార కార్యక్రమాల్లో తోడుగా ఉండి సహాయం చేయండి. మరి ప్రేమ విందు కూడికైన తర్వాత ప్రేమ విందు సమయం కూడా దీవెనకరంగా చేయము మా ప్రభా. మరి సర్వింగ్లో తోడుగా ఉండి సహాయపడు. సమస్తముని చేతులకు అప్పగించుకుంటూ ఇంతవరకు వాతావరణము సమస్తమును మేలుకరంగా ఉంచినారు. రాత్రి ఎంతో పెద్ద వర్షము, మరి ఎంతో మేము ఎలాగ చేయాలనేటువంటి ఆందోళనలో ఉన్నప్పుడు ప్రభా మీరు మాకు సహాయం చేసి సమస్తము తేటపరిచి సమస్తం మేలుకరంగా జరిగించినారు. ఈ వార కార్యక్రమాలన్నింటిలో కూడా తోడని నడిపించమని చేరి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని పిల్లలను పెద్దలను దీవించండి. ఆయా పరిచర్యల్లో పాల్పొందిన వారందరి బట్టి స్తోత్రాలు. వంట పరిచర్లు ఏమి, చెప్పుల స్టాండ్లు ఏమి, సండే స్కూల్లో ఏమి, నాయన ఆయా డ్యూటీల్లో అన్నింటిలో కూడా పాల్పొందినారు. నీకు వందనాలు చెల్లిస్తూ ప్రతి బిడ్డకు రావాల్సిన ప్రతిఫలం దయచేయమని, మిగిలిన సమయాన్ని దీవెనకరంగా చేయమని యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించడి వేడుకున్నాం తండ్రి ఆమె. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిన్న సావాసం చేరిన మనకు తను ప్రేమించే వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయ్యుండును గాక ఆమె. ప్రైజ్ ద లార్డ్. మీరు త్వరగా